ఆయన నోరుని పెద్దగా తెరుస్తాడు. ఆయన నోటితో గంగాదేవిని మరియు మొత్తం గంగా నీటిని మృంగేస్తాడు. గంగాదేవి విష్ణు పాదము నుండి వచ్చి, బ్రహ్మదేవుడి కమండలం నుండి వచ్చి, స్వర్గము నుండి వచ్చి, శివుడి జటాజూటం నుండి వచ్చి చివరికి జాహ్నూ మహర్షి కడుపులోకి వెళ్లిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూడగా గంగాదేవి ఉండదు, మరియు గంగా నీరు ఒక్క చుక్క కూడా కనబడదు. అయ్యో మళ్ళీ ఏం జరిగింది అని గంగాదేవిని వెతుకుంటూ జాహ్నూ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. జరిగింది మొత్తం తెలుసుకొని భగీరథుడు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి తప్పు జరిగింది, దయచేసి గంగాదేవిని బయటికి వదలండి. నేను ఎంతో కష్టపడి గంగాదేవిని భూమి మీదకి రప్పించాను. కొన్ని వేల ఆత్మలు ముక్తి కోసం ఎదురు చూస్తున్నాయి అని ఎంతగానో ప్రాధేయపడి వేడుకుంటాడు. జాహ్నూ మహర్షి భగీరథుడి కళ్ళు చూసి అతను ఎంత కష్టపడ్డాడో కనబడుతుంది. అప్పుడు మహర్షి శాంతించి ఆయన చూపుడు వేలిని ఆయన చెవి మీద పెడతాడు. వెంటనే